హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్గా మేము నెల్లూరు స్టైల్ చేపల పులుసు చేసుకున్నాం. దానికోసం ముందుగా కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కాగాక అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అవి వేగాక 2 రెబ్బలు కరివేపాకు వేసి అందులోనే 2 టమాటాలు వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి టమాటాలు మగ్గాక తగినంత చింతపండు పులుసు పిసికి పోసుకోవాలి. పులుసులో తగినంత నీళ్లు పోసుకొని మూతపెట్టి పులుసు బాగా ఉడకనివ్వాలి. ఈ లోపల మనం దీనికోసం చిటికెడు మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటిగా పులుసులో వేసుకొని మళ్ళీ మూతపెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి అందులోనే మామిడికాయ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చుకొని ఫైనల్గా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పొడి వేసుకొని లాస్ట్గా కొత్తిమీర జల్లితే నెల్లూరు చేపల